పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు అక్టోబరు 1వ తారీఖు. లూకా సువార్త 9వ అధ్యాయము 57వ వచనము నుండి 62వ వచనం వరకు. అటులా వారు మార్గమున పోవునప్పుడు ఒకడు యేసుతో, మీరు ఎక్కడకు వెళ్ళినను నేను మిమ్ము వెంబడించి వత్తును అని పలికెను. అందుకు యేసు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనిషి కుమారునకు తలదాచుకొనుటకు ఇసుమంతైనను తావులేదు అని సమాధానమిచ్చాను. అప్పుడు ఆయన మరి ఒకనితో, నన్ను అనుసరింపుము అని అనెను. అందుకు అతడు, ప్రభు, నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వచ్చుటకు సెలవిమ్ము అని మనవి చేసెను. అందుకు యేసు, మృతులు తమ మృతులను సమాధి చేయనిమ్ము, కానీ నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపుము అనెను. మరొకడు యేసుతో, ప్రభు, నేను మిమ్ము అనుసరింతును, కానీ మొదట నా కుటుంబములోని వారికి చెప్పి వచ్చెదను, సెలవిండు అని పలికెను. యేసు వానితో, నాగటి మీద చేయి పట్టి వెనుకకు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.